ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా కొన్ని మనం నిత్యం ఆచరించే విషయాల్లో సందేహాలు ఉంటూ ఉంటాయి. అటువంటి వాటికి సంబంధించి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. నమస్తే. ముఖ్యంగా ఆడవారి విషయంలో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాం ఒక విషయం ఏంటి అంటే, ఆడవారిని గనక మనం తరచుగా అంటే ఏడిపిస్తూ ఉంటే, ఆడవారిని ఇబ్బంది పెట్టినా, మగవారు ఆడవారిని ఇబ్బంది పెట్టినా అది స్త్రీ శాపంగా, అంటే ఆ స్త్రీ మనం ఏదన్నా సందర్భంలో నొచ్చుకునేలా మాట్లాడి నిజంగా వాళ్ళ హృదయానికి బాధ కలిగేటట్టుగా మనం హర్ట్ చేస్తే ఖచ్చితంగా స్త్రీ శాపం కింద మారుతుంది అని చెప్పి, అసలు నిజంగా ఈ స్త్రీ శాపం అనేది ఒకప్పుడు వినలేదు. అంటే పితృదోషాలు, ఈ సర్పదోషాలు ఇలాంటివే వింటూ వస్తున్నాం, కానీ స్త్రీ శాపం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. మరి నిజంగా అసలు ఎటువంటి సందర్భాల్లో ఆడవారిని ఇబ్బంది పెడితే ఈ స్త్రీ శాపం వస్తుంది, దీనికి పరిహారాలు ఏమైనా ఉన్నాయా, వాటి గురించి వివరణ ఇవ్వండి. స్త్రీ శాపం ఉందా అంటే ఉంది. ఇప్పుడు మనం ఆడవాళ్ళని ఏ విధంగా చూస్తాం? పరదేవత సమానంగా చూస్తాం. అంటే పరదేవతే అన్నట్టుగా మనం భావిస్తాం. అలాంటి పరదేవత స్వరూపరాలైన స్త్రీని మనం బాధ పెడితే ఎందుకు అది శాపంగా మారదు? దీంట్లో ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి రామాయణం చూసుకుంటే, మండోదరి ఏం చెప్తుంది రావణుడికి? రావణుడు పూర్తిగా యుద్ధంలో పడిపోతాడు అనమాట. రావణాసురుడు పడిపోయినప్పుడు అప్పుడు మండోదరి అంటుందంట, నీకు ఇంత శక్తి ఉంది, ఇంత బలం ఉంది, నీకు ఇంత జ్ఞానం ఉంది, నువ్వు ఈరోజు ఒక స్త్రీని ఇబ్బంది పెట్టడం వల్ల, నువ్వు స్త్రీని కోరుకోవడం వల్ల, ఆ స్త్రీని నువ్వు బాధ పెట్టడం వల్ల ఈరోజు నువ్వు ఇక్కడ పడి ఉన్నావు. నీ అపజయానికి, నువ్వు పడిపోవడానికి కారణం నీ యొక్క ఆలోచన విధానం. ఇప్పుడు రావణాసుడు ఏం చేశాడు? సీతమ్మని తీసుకెళ్లి ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది అబ్బాయిలు అమ్మాయిలు ఇబ్బంది పెడితే అబ్బాయిలకి శాపంగా మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. కానీ ఎటువంటి ఇబ్బందులు, ఎలాంటి వాళ్ళు, ఇది క్లారిటీ, ఎలాంటి వాళ్ళు ఉండాలి? ఇప్పుడు చూడు, రావణాసుడు సీతమ్మ మహాపతివ్రత, లక్ష్మీదేవి స్వరూపం, అమ్మవారి యొక్క స్వరూపం. మామూలుగా మనం చూసుకున్నా కూడా అలాంటి మహాపతివ్రత అయిన సీతమ్మని రావణాసుడు ఇబ్బంది పెట్టినందుకు ఏం జరిగింది? లంకంతా దహనం అయిపోయింది. ఇక్కడ ఒకవేళ అబ్బాయిల్లో జెన్యూనిటీ ఉండి అమ్మాయిల్లో జెన్యూనిటీ లేనప్పుడు, ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఈ అమ్మాయిలు పెట్టే శాపం బాధ శాపంగా మారదు. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక అబ్బాయిని ఇబ్బంది పెట్టింటుంది అనుకుందాం, ఎగ్జాంపుల్, చాలా ఇబ్బంది పెట్టింటుంది. ఈ అమ్మాయి మనస్తత్వం మంచిది కాదు, ఒక సైకో క్యారెక్టర్ కానీ, అంటే పరులను హింసించే క్యారెక్టర్ కానీ ఇలాంటి ఉంటారు అమ్మాయిలు. ఉంటారు. ఇలాంటి వాళ్ళు శాపాలు పెడితే తగలవు. ఓకే, అంటే అమ్మాయిలు శాపాలు పెడితేనే తగులుతాయి, అబ్బాయిలు శాపాలు పెడితే తగలవా? అబ్బాయిలు బాధ పెడితే అమ్మాయిలకి తగలవా? ఒక్కటండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, మనము ఎలాంటి మనస్తత్వం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాము మైండ్లో పెట్టుకోవాలి. అది శాపంగా ఎలా మారుతుంది అంటే, నువ్వు ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నావో ఆ వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, ఇద్దరు ఇంక్లూడ్ దీంట్లో, ఆ వ్యక్తి ధర్మంగా ఉండి, న్యాయంగా ఉండి, భగవంతుని నమ్ముకోనుండి, తను చాలా అమాయకంగా ఉంటారు చూడు, అలాంటి వాళ్ళని అబ్బాయిల్ని బాధ పెట్టినా అమ్మాయిల్ని బాధ పెట్టినా అది శాపంగానే మారుతుంది. ఇప్పుడు అమ్మాయిని బాధ పెడితే స్త్రీ శాపం బాగుంది, మరి అబ్బాయిని బాధ పెడితే అది పురుష శాపం ఉందా? పురుష మనం ఏం చెప్తాము? ప్రతి మనిషిలోనూ భగవంతుని చూడాలి అని చెప్తాం. నువ్వు భగవంతుని చూడకోకున్నట్టు నువ్వు ఒకరిని ఇబ్బంది పెడుతున్నావు అని అంటే, ఇక్కడ అబ్బాయి అమ్మాయి అనేది జెండర్కి సంబంధించిన విషయం, కానీ భగవంతుడి విషయంలో ఒక జీవుడు మాత్రమే, నువ్వు ఒక ఆత్మస్వరూపం మాత్రమే. అవును, మనం ఏమనుకుంటాము? అమ్మాయిలది మాత్రమే బాధ, అబ్బాయిలది బాధ కాదా అని అంటే, అక్కడ జీవుడు, ఇక్కడ అబ్బాయిలో ఉన్న జీవుడు కానీ అమ్మాయిలో ఉన్న జీవుడు కానీ లోపల ఉన్న ఆత్మఘోష అనేది ఉంటుంది చూడు, అది బాధపడినప్పుడు అది భగవంతుడు ఒక అకౌంట్ లోకి వేస్తాడు. అంటే మనం భౌతికంగా ఆలోచిస్తున్నాం కాబట్టి శరీరాలు జెండర్ చూస్తున్నాం, దేవుడు అలా చూడడు, జీవుడినే చూస్తాడు. మనలో ఉన్న ఆత్మ బాధపడుతుంది, శరీరం ఆరోగ్యం బాగలేకపోతే శరీరం బాధపడుతుంది. ఎవరైనా ఒకరు మనల్ని ఇబ్బంది పెట్టినారు అని అంటే
ఆత్మనే కదా. మనసు బాధపడుతుందంటే మనసు అంటే ఏంటి? ఆత్మ. ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు అనే విషయం పక్కన పెడితే, ఇబ్బంది పడిన వాళ్ళది శాపంగా ఎలా మారుతుంది? ఎలా మారుతుంది అంటే, నేను ఇందాక చెప్పాను కదా, వీళ్ళు చాలా మంచి మనసత్వం కలవారై, వీళ్ళు ఏదైనా న్యాయంగా ఉండి ధర్మంగా ఉండి అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు ఖచ్చితంగా అది శాపంగానే మారుతుంది. ఇప్పుడు ఎందుకు మనం పాండవులు కౌరవుని తీసుకోండి. కౌరవులు పాండవులు పుట్టినప్పటి నుండి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూనే వస్తున్నారు. లాస్ట్ కి ఏమైంది? విజయం ఎవరి పక్క ఉంది? పాండవుల పక్క ఉంది. పతనం ఎవరైపోయారు? కౌరవులు అయిపోయారు. ఎప్పటికైనా శాపం అనేది, ఇప్పుడు ఇది శాపంగా ఎలా మారుతుంది? ఇప్పుడు సపరేట్ స్త్రీ శాపానికి వచ్చారు కాబట్టి నేను ఈ విషయం చెప్తాను. ఇప్పుడు జీవుడు అనేది మనం ఇంతకు ముందు మాట్లాడినాం, ఇద్దరిది బాధే, ఎవరిదైనా బాధే. ఇప్పుడు స్త్రీని బాధ పెడితే ఎందుకు అంత హై వోల్టేజ్ లెవెల్లో మనం అనుభవించాల్సి వస్తుంది ఆ బాధని, ఆ కర్మని? అంటే స్త్రీ అంటేనే పరదేవత. మనం చెప్పుకున్నట్టుగానే ఒక అమ్మాయి బాధపడింది అని అంటే, ఆ అమ్మాయి మంచి అమ్మాయి అయ్యి, ఆమె మనం ఇందాక సీతమ్మ వారిని తీసుకున్నాం చూడ, అట్లాంటి క్యారెక్టర్ ఈ అమ్మాయికి ఉండి, ఈ అమ్మాయి ఎవరికి చెడు చేకోకున్నట్టు ఉండి అట్లా బాధ పెడతారు కదా, అలాంటి వాళ్ళవి ఖచ్చితంగా తగులుతాయి. అది జన్మలో ఉంటుంది ఒక స్త్రీ శాపం అనేది. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా అమ్మాయిని మనం ఇబ్బంది పెట్టినా, గర్భిణీ స్త్రీలను మనం ఇబ్బంది పెట్టినా, లేదంటే కొంతమంది అమ్మాయిల్ని టీజ్ చేస్తుంటారు, మంచి మంచి అమ్మాయిలు ఇప్పుడు పోతుంటారు, టీజ్ చేస్తుంటారు అబ్బాయిలు, అమాయకమైన అమ్మాయిలు బాధపడిపోతుంటారు. ఇలాంటివన్నీ స్త్రీ శాపంగానే మారుతాయి. దాని తర్వాత పెద్దలు, మన ఇంట్లో పెద్దలు ఉంటారు, ఈ 2 మ్యారేజెస్ చేసుకోవడం, 3 మ్యారేజెస్ చేసుకోవడం. ఇప్పుడు ఫస్ట్ ఒక భార్యను చేసుకుంటారు, తర్వాత రెండో భార్యను చేసుకుంటే ఈవిడ ఖచ్చితంగా ఫస్ట్ భార్య బాధపడుతుంది కదా. అప్పట్లో బయటికి చెప్పేవాళ్ళు కాదు, కానీ ఎవరికైనా ఇబ్బంది అది ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. ఇప్పుడు ఫస్ట్ భార్య బాధపడినప్పుడు ఆమె బాధ వీళ్ళ వంశానికి అంతటికీ ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి, భర్తల వల్ల స్త్రీలు బాధపడి సూసైడ్ చేసుకుంటారు కొంతమంది. అంటే ఉరి వేసుకొని చనిపోవడము, లేదంటే బావిలో దూకి చనిపోవడము, లేదంటే కాల్చుకొని చనిపోవడము. ఏ ఇంట్లో అయితే స్త్రీ ఇలా సూసైడ్కి గురవుతుందో 7 తరాలు స్త్రీ శాపం ఉంటుంది ఆ ఇంటికి. 7 తరాలు. ఒక పురుషుని వల్ల బాధపడి ఏదైనా చిన్న గొడవ జరిగి ఆ స్త్రీ సూసైడ్ చేసుకొనింది అంటే ఖచ్చితంగా 7 తరాలు ఉంటుంది స్త్రీ శాపం వాళ్ళకి. పితృశాపం, పితృదోషం, స్త్రీ శాపం ఇది ఉంటుంది. ఇప్పుడు మనం ఈ స్త్రీ శాపాన్ని తొలగించుకోవడానికి ఏం చేయాలి? పరిహారాలు ఉన్నాయి. ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీ పూర్వం ఏదో తప్పులు జరిగిపోయింటాయి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళు మీకు చెప్పింటారు ఆల్రెడీ మీ పూర్వం. ఇప్పుడు తొలగించుకోవడానికి ముందు అసలు అంటే, నేను ఇబ్బంది పెట్టిన ఒక అమ్మాయిని, అమ్మాయి ఇబ్బంది పడింది అనే ఒక జ్ఞానంలో కూడా చాలా మంది ఉండరు, అజ్ఞానంలో ఉంటారు. అంటే నేను అంత మాత్రం దానికి ఏడవాలా, అంత మాత్రం దానికి బాధపడాలా, నువ్వు ఎమోషనల్ గా చాలా వీక్ ఉన్నావు అని సింపుల్ గా కొట్టి పారేస్తారు. వీళ్ళు అసలు ఇబ్బంది పెట్టినట్టుగా భావించని వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు మనకు స్త్రీ శాపం ఉంది అని మనం అసలు గుర్తించలేము కూడా. కానీ అక్కడ వాళ్ళు నొచ్చుకున్నారు అంటే నీకు ఇక్కడ అది ఎఫెక్ట్ అవుతుంది. మరి అసలు స్త్రీ శాపం ఉన్న వంశాలకి తరతరాలుగా ఇబ్బంది అంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళకి? ఆ స్త్రీ శాపం ఉంది ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే, ఇప్పుడు ఈ జనరేషన్ లో ఈ అబ్బాయి మంచివాడు అయింటాడు, ఫర్ సపోజ్ ఎవరిని ఇబ్బంది పెట్టాడు, కానీ ఈ అబ్బాయికి ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండడం, తర్వాత మ్యారేజెస్ కాకపోవడం, మ్యారేజ్ అయినా సంతానం కలగకపోవడము, సంతానం అయినా కూడా మరి ఏ మరణం అయితే ఆ ఇంట్లో సంభవించిందో అలాంటి మరణం మళ్ళీ వీళ్ళ తరతరాల్లో ఎవరికో ఒకరికి సంభవించడము. ఇది ఎలా అయిపోతుందంటే, ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారు, భార్య చనిపోయింది, భర్త బాధపడ్డాడు, దాని తర్వాత పిల్లలు పుడతారు, వాళ్ళు పెరుగుతూ వస్తారు. ఈయన సెకండ్ వైఫ్లో ఎవరినో ఒకరిని చేసుకుంటాడు, పిల్లలు పుడతారు, పెరుగుతూ వస్తాడు. అది ఏమైపోతుందంటే, ఈ మరణము మళ్ళీ ఇంకొకసారి జరిగేలా జరుగుతుంది వాళ్ళ ఇంట్లో, మళ్ళీ బాధపడాలి వీళ్ళు. లేదా ఇలాంటి ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకి లైఫ్ సరిగ్గా లేకపోవడము, పెళ్లి చేసుకున్నా కూడా లైఫ్ సరిగ్గా ఉండదు, వాళ్ళకి ఏదో ఒక డిస్టర్బెన్సెస్ ఉండడము. అబ్బాయిలకు కూడా అంతే. ఇప్పుడు ఎవరైనా స్త్రీ శాపం కలిగిన కుటుంబంలో పుట్టిన అబ్బాయిలకి మ్యారేజ్ లైఫ్ సరిగ్గా ఉండదు, వచ్చిన భార్యతో ఇబ్బంది రావడము, ఏదో ఒక అశాంతి, మనశ్శాంతి లేకపోవడము, మనోవేదనకి గురి కావడము, అన్నీ ఉంటాయి. కొంతమందికి డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ అనుభవించేది ఉండదు. వాళ్ళు ఏదో ఒక మనోవేదన, ఎప్పుడు వాళ్ళు ఏదో ఒక దానికి బాధపడుతూనే ఉంటారు. అది ఎలా ఉంటుందంటే టార్చర్ లాగా ఉంటుంది. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఒక స్త్రీ శాపం అనేది తరతరాలు వస్తుంది. దీనికి మనం ఏం చేయాలి పరిహారాలు అంటే, ఆల్రెడీ మనం జాతకాలు చూపించుకుంటే తెలుస్తుంది.
చెప్తారు మీ పూర్వీకుల స్త్రీ శాపం ఉంది అని. ఓకే. అందుకు ఇప్పుడు జనరేషన్ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే స్త్రీ శాపం ఉన్నా లేకపోయినా కూడా ఫస్ట్ ఆడవాళ్ళని గౌరవించండి. అవును. ఆడవాళ్ళలో పరదేవతను చూడండి, ఆటోమేటిక్గా మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఒక్కసారి మీరు ఒక 6 నెలలు, 1 సంవత్సరం ప్రతి స్త్రీలోనూ మీరు అమ్మవారిని చూస్తూ ఒక గౌరవ భావంతో మీరు రండి. ఒక 6 నెలల సంవత్సరానికి మీ జీవితం బాగుపడకపోతే చూడండి. ఇది ఒకటి. తర్వాత అమ్మవారి యొక్క సేవ చేయాలి. టెంపుల్స్ ఉంటారు కదా, టెంపుల్స్లో వీళ్ళే వెళ్ళి ఆ అమ్మవారి టెంపుల్లో వీళ్ళే వెళ్ళి స్వతహాగా సేవ చేయడం, అంటే చీపురు క్లీనింగ్ అంత డస్ట్ అంతా క్లీన్ చేయడం, వాటర్ పెట్టడం, మీకు ఎంతైనా డబ్బుని కాక, కానీ ఒక టెంపుల్లో పోయి అమ్మవారి టెంపుల్లో పోయి వీళ్ళు ఖచ్చితంగా సేవ చేయాలి. ఇంకొకటి, చిన్న పిల్లలకి బాగా చూసుకోవాలి. ఆడపిల్లలు ఇంట్లో ఉన్న చెల్లెళ్ళు అమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని బాగా చూసుకోవాలి. వీళ్ళకి భార్య వస్తుంది కదా, వీళ్ళ భార్యను కూడా పరదేవతతో సమానంగా చూసి కంట నీరు పెట్టకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు స్త్రీ శాపం ఉంటుంది ఇంట్లో ఉన్న. ఇంకోటి, అమ్మాయిలు తల్లి పక్కన పెడితే నువ్వు పరస్త్రీని వస్తుంది మీ ఇంట్లోకి. మీరు పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని తెచ్చుకుంటారు, ఆ అమ్మాయి మీ రక్త సంబంధం కాదు. అలాంటి అమ్మాయిని అసలుకే బాధపెట్టకూడదు. స్త్రీ శాపం ఉన్న మగవాళ్ళు బాగా చూసుకోవాలి. ఇంకా అమ్మవారి యొక్క సేవ చేసుకోవాలి. టెంపుల్స్కి మనం మల్లెపూలు దానం ఇవ్వడం. తర్వాత ఎవరైనా ఇది అంటాం చూడు, ఎటువంటి హెల్ప్ లేకోకున్నట్టుంటారు చూడు స్త్రీలు, ఆధారం లేకోకున్నట్టుంటారు కొంతమంది, కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి ఉండడం. అలాంటి స్త్రీలకు వీళ్ళు హెల్ప్ చేయాలి. ఓకే. మళ్ళీ ఏదో ఆశించి కాదు, ఇది కూడా మెయిన్ ముఖ్యం. మనం ఇట్లా స్త్రీ శాపం ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఏది ఎక్స్పెక్టేషన్ లేకోకున్నట్టే హెల్ప్ చేస్తూ పోవాలి. స్త్రీలకి హెల్ప్ చేస్తూ రావడం, వాళ్ళకి సహాయం చేస్తూ రావడం, వాళ్ళని చూసుకోవడం, వాళ్ళకి ఏమైనా నీడ్స్ ఉంటే అందించడం ద్వారా ఈ స్త్రీ శాపం అనేది తగ్గిపోతుంది. తర్వాత ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆరాధన వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే ఆ స్త్రీ శాపాన్ని నిర్మూలించగల శక్తి అమ్మవారికి ఒకటే ఉంటుంది. అమ్మనే తీసేయగలదు, అది పరదేవత మాత్రమే. అమ్మవారు అంటే ఇప్పుడు లలిత అమ్మవారు, దుర్గామాత, ఏ అమ్మవారి ఆరాధన చేయొచ్చు. దుర్గమ్మ, లలితమ్మ, ఎవరైనా సరే ఏ ఆరాధన. ఇప్పుడు మనకి గ్రామ దేవతలు ఉన్నారు కదా, గంగమ్మ, ఎల్లమ్మ, వాళ్ళ ఇంటి దేవతలు, ఎవరైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన అంటే వాళ్ళు ఎక్కువ అమ్మవారిని పూజించడం ద్వారా ఏమైతుంది అని అంటే ప్రతి ఒక్కరిలో వాళ్ళ అమ్మవారిని చూసే తత్వం వీళ్ళకి వస్తుంది. ఇప్పుడు అమ్మాయిల్ని టీజ్ చేయడము, ఏడ్పించడం ఇవన్నీ మానుకుంటారు ఆటోమేటిక్ గా. ఒక భక్తుడు అమ్మవారిని కొలుస్తున్నాడు అని అంటే ఇంకొక అమ్మాయిని ఎలా బాధ పెట్టగలడు? ఆటోమేటిక్ గా వీళ్ళ లైఫ్ చేంజ్ అవుతూ వస్తుంది. ఒక్కటి, స్త్రీ శాపం ఉన్న వ్యక్తులు, అబ్బాయిలు, వాళ్ళ కుటుంబం ఎవరైతే ఉన్నారో ప్రతి స్త్రీని గౌరవించాలి. ప్రతి స్త్రీకి మీకు అందుబాటులో ఎవరైనా ఉంటారు, ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, ఆరోగ్యం బాలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేస్తూ రావాలి. నిస్వార్థంగా హెల్ప్ చేయాలి. అప్పుడు మీకున్న స్త్రీ శాపాలు తొలగిపోతాయి. ఇంకా అంతే కాకుండా మీ భార్య మీకు వస్తుంది కాబట్టి అదే అమ్మాయి పర ఇంటి నుండి వస్తుంది, మీ రక్త సంబంధం కాదు. మీ రక్త సంబంధం కాని అమ్మాయిని మీరు చాలా చక్కగా గౌరవించి చాలా ఇదిగా చూసుకోవాలి. ఎప్పుడైతే భార్యని ఏ వ్యక్తి అయితే సేవిస్తాడో ఆ వ్యక్తికి స్త్రీ శాపం తొలగుతుంది. ఫస్ట్ మన ఇంట్లోనే ఉంటారు ఆడవాళ్ళు, వాళ్ళకి రూపంలో తల్లి, భార్య రూపంలో ఒక స్త్రీ, వీళ్ళిద్దరిని సక్రమంగా చూసుకుంటూ వెళ్తే కొంత శాప విముక్తి జరుగుతుంది. తర్వాత సేవలు, ఇవన్నీ కూడా సేవలు, హెల్పింగ్, అలా దైవారాధన, భార్యని అమ్మని బాగా చూసుకోవడం. కానీ ఇదే చెయ్యరు. ఫస్ట్ ఇంట్లో బయట మామూలు హడావిడి ఉండదు. ఆడవాళ్ళ విషయంలో వచ్చేసరికి మిగతా విషయాల్లో ఇంట్లో వాళ్ళ విషయం అసలు బయట ఎవరైనా బాధపడుతున్నారంటే మన ఇంట్లో వాళ్ళు ఫస్ట్ తట్టుకోలేరు. అంటే అట్లా ఉంటది అనమాట వాళ్ళ ఫీలింగ్, అయ్యో వాళ్ళు కానీ ఇంట్లో ఆడవాళ్ళు బాధపడితే మాత్రం కంటికి కూడా కనపడదు. అలా కాదు, ఫస్ట్ మీ ఇంట్లో ఆడవాళ్ళని మంచిగా చూసుకోండి. మీ ఇంట్లో ఆడవాళ్ళకి రెస్పెక్ట్ చేయండి, ప్రేమగా చూసుకోండి. వాళ్ళకి ఏమైనా హెల్ప్, మీ నీడ్ ఉంది, మీరు హెల్ప్ చేయాల్సి వస్తే మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయండి. మీ తల్లికి, మీ చెల్లికి, మీ భార్యకి. మీ ఇంట్లో చూసుకున్న తర్వాత బయట పరస్త్రీ వరకు వెళ్ళండి. హెల్పింగ్ మీకు అంత చేసే స్తోమత ఉంటే చెయ్యండి, తప్పు లేదు, నిస్వార్థంగా చెయ్యండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.